జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం దిగువ ప్రాంతంలో గల బొమ్మల షాపులు నవంబర్ 29న జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో సుమారు 30 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రాజకీయ నాయకులు, ప్రజా సేవకులు, ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని హామీలు ఇచ్చారు. తక్షణ పరిహారం 20,000 ఇచ్చారు. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి సహకారం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోల్పోయాం, షాపులు లేవు, సరుకు లేదు, ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి నెల రోజులు గడుస్తున్నాయని, అదే చోట ఎలాంటి షెడ్ కూడా లేకుండా బొమ్మలు పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని, తాత్కాలిక షెడ్లు, బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు పల్లెర్ల స్వప్న. మాకు కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగినది. దాదాపు నెల రోజులకు రానున్నది. మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి తక్షణ సహాయం అందలేదు. ఓన్లీ 20,000 రూపాయలే అందినాయి. మేము షాపులు పెట్టుకోవడానికైనా దేనికైనా గవర్నమెంట్ నుండి మాకు ఆర్థిక సహాయం ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదు. మీరు ఎట్లన్నా చేసి గవర్నమెంట్ మా గురించి ఆలోచించి ఆర్థిక సహాయం అందజేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. షాపులు టెంపరవరీ పెట్టుకున్నాం, చాలా జనాలు వస్తురని. రోజు ప్రొద్దున పెడుతున్నాం, సాయంత్రం తీస్తున్నాం. మీరు మాకు ఏదో ఒక సహాయం చేస్తే మాకు ఆ సహాయంతో మేము ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటాము. దయచేసి మా గురించి ఆలోచించి, కట్టుబట్టలతోని బోళ్ళు సామాన్లు అన్ని కాలిపోయినాయి. నెల దగ్గర దాకా వచ్చినా ఎవరు స్పందించడం లేదు. దయచేసి అందరూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు సహాయం చేయడం వల్ల మాకు ఏదో కొంచెం, మీరు వచ్చి సహాయం చేయడం ద్వారా మేము ఏదో ఒక రూపకంగా మళ్ళీ మేము డెవలప్ కావాలని కోరుకుంటున్నాము.